హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ నేను ఒక చిన్న షార్ట్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్ మీద. అండ్ దీని గురించి చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు అన్నట్టుగా ఎపిసోడ్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి. సో అందుకే ఇవాళ మనము మెయిన్గా ఎపిసోడ్ 1 గురించి వాళ్ళు డిస్కస్ చేస్తున్నాం. సో అదేంటంటే సర్ఫేస్ వెబ్. ముందుగా దీని గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు ఇంటర్నెట్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నెట్ అనగానే మనకు అందరికి తెలిసిన విషయమే. డేటాని పంపచ్చు అండ్ రిసీవ్ చేసుకోవచ్చు, అన్ని విధాలుగా మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇది ఒక ఆధునిక ప్రపంచం, ఎవరికి అందలేనంత ప్రపంచం, మీరు ఎంత దూరమైనా వెళ్తూనే ఉండే ప్రపంచం. దీన్ని మనం ఆపలేం. టెక్నాలజీ పడిపోతే కానీ దీన్ని ఆపడం కుదరదు. అండ్ ఈ ఇంటర్నెట్ ద్వారా చాలామంది జీవితాలు నేలపాలవుతున్నాయి. అండ్ అదేవిధంగా చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి ఏంటి డేటా. సో మనకి నార్మల్గా డేటా అనేది తెలియగానే ఏంటి, మన కంప్యూటర్స్లో ఉండేటువంటి, ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇలా రకరకాల ఏదైనా ఇన్ఫర్మేషన్స్ చాలా ఉంటాయి దీంట్లో. స్పెసిఫిక్గా ఫొటోస్ అని ఏం కాకుండా చాలా డేటా ఉంటుంది. ఒక కిడ్ దగ్గర అతనికి సంబంధించిన డేటా ఉంటుంది, ఒక స్టూడెంట్ దగ్గర అతనికి సంబంధించిన డేటా ఉంటుంది, ఒక పొలిటికల్ దగ్గర అతనికి సంబంధించిన డేటా ఉంటుంది, బిజినెస్ మ్యాన్ దగ్గర ఒక సంబంధించిన డేటా ఉంటుంది. అంటే ఎవరిది వాళ్ళ డేటా వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ డేటాని దొంగలించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మిస్యూజ్ అవుతుంది అనమాట. సరే, దొంగలించిన తర్వాత అసలు ఈ డేటా ఎక్కడ వెళ్తుంది, అసలు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, అసలు ఈ డేటాని ఏం చేస్తున్నారు, దీని ద్వారా అసలు లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అసలు దీని ద్వారా మనం ఎంతో నష్టపోతున్నాం. రోజు రోజుకి చాలా చాలా క్రైమ్స్ అనేది పెరిగిపోతున్నాయి. సో దీని గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సైనింగ్ ఇన్ టుడే, యువర్ సందీప్ మొదల్కర్. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆన్ నెట్. సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అట్లో ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నారు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే హీస్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. But because of this, their involvement only, this data might be has been leaked out. వెల్కమ్ బ్యాక్. అండ్ చాలా మందికి తెలియదు అసలు ఇంటర్నెట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. మనకి ఇండియాకి మెయిన్ ఇంటర్నెట్ వచ్చేది 3 నోడ్స్ అండి. దీన్ని మనం సబ్మెరైన్ కేబుల్స్ అని పిలుస్తాము. మనకు సముద్రంలో నుంచి ఇంటర్నెట్ అనేది వస్తుంది. అంటే ఏవైతే కేబుల్స్ ఉంటాయో, ఫైబర్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో సముద్రం లోపల నుంచి వస్తాయి అనమాట. అవి ఏదో మనకి ఇట్లా కరెంటు స్తంభాలకు కానీ ఇంటర్నెట్ వైర్స్ వేసినట్టుగా ఉండదు అనమాట. కంట్రీకి అనేది ఏదైతే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందో అది మొత్తం కూడా సముద్రాల ద్వారానే జరుగుతాయి అనమాట. సో మనకి ఇండియాకు వచ్చే ఇంటర్నెట్ ఏదైతే ఉందో, మనకి ముంబై, చెన్నై అండ్ కొచ్చిన్, ట్రివెండం కూడా ఉందండి. కాకపోతే ఇవి రెండు కూడా ఒకటే ప్లేస్ కాబట్టి మనం ఈ 3 నోట్స్ని మనము కన్సిడర్ చేస్తున్నాం. సో ఇంటర్నెట్ కనెక్టివిటీస్ గురించి మీకు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మీరు www.submarinecables.com ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. దీంట్లో మీకు మొత్తం పూర్తిగా చూపిస్తుంది అనమాట, కేబుల్స్ ద్వారా ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీ కనెక్ట్ అవుతుంది అనేది. మనకు స్పెషల్గా ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్ దగ్గర ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మొత్తం కనెక్టివిటీస్ అనేది మనకి జరుగుతున్నాయి. సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ డేటా సెంటర్స్ ఉన్నాయి. అండ్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఐబిఎం కానీ, వీళ్ళందరికీ ఎక్కువ డేటా సెంటర్స్ అన్ని కూడా సముద్రంలో పెడతారనమాట. ఎందుకంటే ఇది హీట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంటుంది, 45 degrees 75 degrees అలా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కూల్గా పెట్టాలంటే చాలా కష్టం. ఎన్ని ఏసీస్ పెట్టినా మీకు సరిపోదు. అందుకే ఇలాంటి డేటా సెంటర్స్ని ఎక్కువ మటుకి సముద్రం లోపల స్టోర్ చేస్తారనమాట. సో దీన్ని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు కనెక్టివిటీని చూడడము, క్రాస్ చెక్ చేయడము, ఎక్కడైనా డిస్కనెక్ట్ అయితే దీన్ని మళ్ళీ ప్యాచ్అప్ చేయడము. సో ఈ విధంగా ఈ డేటా సెంటర్స్ అనేది మనకి పూర్తిగా పనిచేయడం జరుగుతుంది. సో అదే డేటా అనేది మీరు అక్కడ స్టోర్ అవుతుంది మొత్తం. ఒక పర్సన్కి మెసేజ్ పంపించాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఇంటర్నెట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి, సర్వీస్ ప్రొవైడర్స్. ఎవరు వాళ్ళు, హ్యాత్వే, యాక్ట్, ఓకే, అండ్ అది ఎయిర్టెల్, జియో, ఇలాంటి రకరకాల సర్వీస్ ప్రొవైడర్స్ మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం ప్రతి నెలకు కానీ, 3 నెలలు కానీ, 6 నెలలు కానీ కొద్ది అమౌంట్, ఒక 500 రూపీస్, 600 రూపీస్ ఏదైతే ఉందో మనం పే చేసుకొని ఇంటర్నెట్ అనేది వాడుకుంటున్నాం. అండ్ దీనికి సంబంధించిన షేర్స్ అనేది ఉంటాయి. గవర్నమెంట్కి కొన్ని షేర్స్ ఉంటాయి, ప్రైవేట్ కంపెనీస్కి షేర్స్ ఉంటాయి, అండ్ అదే నాసా వాళ్ళకి కొన్ని షేర్స్ ఉంటాయి. ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్కి కొన్ని షేరింగ్స్ అని ఉంటాయి. మనం ఏదైతే పే చేస్తున్నాం డబ్బులు అనేది ఆ విధంగా డివైడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ప్రతిరోజు కూడా మీరు రకరకాల వర్క్స్ చేస్తున్నారు కంప్యూటర్లో. ఈ ఆధునిక ప్రపంచం ఏదైతే ఉందో, ఎంత దూరం వెళ్ళినా మనకు సరిపోదు, ఇంకా వెళ్ళాలని అనిపిస్తుంది కానీ ఎవరు కూడా ఇక్కడ ముగింపు ఉండదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా గేములు ఆడడము, ఎవరితో వాళ్ళతో డేటింగ్లు చేయడము, చాటింగ్లు చేయడము, డేటాని షేర్ చేసుకోవడము,
అండ్ ఎవరిని ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు, ఎవరైతే ఎక్కువ డేటాని పెడుతున్నారో. అండ్ అదేవిధంగా విఐపీస్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ అనేది చేయడం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను. ఒక చెట్టుని వాడు కొడుతున్నాడంటే ఎందుకు కొడుతున్నాడు వాడు? దానికి పండ్లు ఉన్నాయని అర్థం. పండ్లు లేకపోతే ఆ చెట్టుని ఇవ్వడం కొడతాడా? కొట్టాడు కదా. మామిడి పండు చెట్టు ఉందండి, మామిడి పండ్లు ఉంటేనే మనం దాన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాం. మామిడికాయలు కావాలి కదా. అదే మామిడి పండ్లు లేనప్పుడు మనం కొడతామా దాన్ని? ఎందుకంటే దానికి ఏం లేనప్పుడు మనం పట్టించుకోము. అదేవిధంగా మన డేటా కూడా ఎంత తగ్గించుకుంటే మనకు అంత మంచిది. ఇంటర్నెట్లో డేటాని తగ్గించుకోండి మీరు, లేకపోతే చాలా చాలా ఇబ్బందులు పడతారు. సో ఇలా రకరకాల చాలా మనం చూస్తున్నాం. సో దీని ద్వారా ఏంటంటే నష్టాలు ఎక్కువనే కానీ లాభాలు చాలా తక్కువనే. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనము ఇంటర్నెట్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాం ఇవాళ. దాన్ని మనం వెబ్స్ అని పిలుస్తాం. సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్. అసలు ఈ సర్ఫేస్ వెబ్లో ఎవరు ఉంటారు, డీప్ వెబ్లో ఎవరు ఉంటారు, ఈ డార్క్ వెబ్లో ఎవరు ఉంటారు? సర్ఫేస్ వెబ్ గురించి ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందామండి. ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఇవి వచ్చేసి డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అది పక్కన పెడితే ఇవాళ మనం మెయిన్ సర్ఫేస్ వెబ్ ఏంటి అసలు తెలుసుకుందాము. సర్ఫేస్ వెబ్ అంటే ఒక సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సముద్రం ఉందండి, సముద్రం ఎంత లోతుందో మనకు తెలియదు. అండ్ ఈ సముద్రంలో ఏదైతే కొన్ని బండరాయిలు ఉంటాయి, ఆ బండరాయిలు కొద్దిగా మీకు పైన కనిపిస్తాయి. పైన మీకు కొంచెం లేయర్ మీకు కనిపిస్తుందా? కొద్దిగా కనిపిస్తుంది. కానీ మిగతా భాగం ఏదైతే ఉందో, కనిపించని భాగం, ఇది మనకు సముద్రము ఏదైతే గ్రౌండ్ ఉంటుందో అక్కడ వరకు ఆనుకొని ఉంటుందండి. అప్పుడే కదా ఆ బండ ఆగగలుగుతుంది. ఎందుకంటే గ్రౌండ్ లేకపోతే బండ అయితే వాటర్ అయితే ఆగదు కదా, పడిపోతుంది కదా. అంటే ఒక పెద్ద కొండ అనేది మీకు ఎక్కడైనా బండ కనిపిస్తుందంటే అది ఎక్కడనో ఒక చోటు గ్రౌండ్కి ఆనుకొని ఉందని అర్థం. అంటే మీకు కనిపించేది ఓన్లీ 5%, 10%, 20% బండని. కానీ దాని లోపల ఉన్నది ఎంత? 70%, 70%, 80% ఎంతోనంత ఉంది మీకు, అది కనిపించదు. అండ్ మనం ఎక్కువ చూసేది ఏదైతే బయట కనిపిస్తుందో దాన్ని మనం గొప్పగా అనుకుంటాం, మనం అదే లాస్ట్ అనుకుంటాం. కానీ అది కాదండి. మీరు సముద్రం ఇటు చూస్తే మీకు ఎక్కడైనా ఒడ్డు కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా వెళ్తూనే ఉంటుంది. చాలా ప్రయాణాలు చేయాలి దానికి ఒడ్డుకు చేరాలంటే. సేమ్ అదేవిధంగా మీరు ఇంటర్నెట్లో ఏదైతే మీరు చేస్తున్నారో చాలా చిన్న భాగం అది, అదే 5% అని పిలుస్తాం మనం. అంటే దీన్ని బట్టి ఏంటంటే మీకు తెలుసుకునేది ఏంటి? సర్ఫేస్ వెబ్ అనేది ఓన్లీ 5%. మరి మిగతా శాతం ఎక్కడుంది? అదే డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్. ప్రతిరోజు సర్ఫేస్ వెబ్లో మనము చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. ఫేస్బుక్లో అకౌంట్స్ క్రియేట్ చేసుకొని చాట్ చేయడము, దాంట్లో ఫొటోస్ని అప్లోడ్ చేయడము, వీడియోలను చూడడము, అండ్ అదేవిధంగా గూగుల్లో సెర్చ్ చేయడం, అండ్ దాంట్లో కూడా మీకు వీడియోస్ కానీ సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేయడము, అండ్ అది యాహూ, బింగ్, ఇవన్నీ రకరకాల ఏదైతే యాక్టివిటీస్ మీరు చేస్తున్నారో, డేటింగ్ సైట్స్, పాన్ సైట్స్ అండ్ పైరేటెడ్ సైట్స్, ఇవన్నీ మీరు విజిట్ చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సర్ఫేస్ వెబ్లో ఉన్నాయి. అంటే మీకు తెలియట్లేదు అసలు మీరు చేస్తున్నటువంటి డేటాని ఎక్కడ పోతుంది అనేది మీకు తెలియదు. ఇప్పుడు అమ్మాయిలు తీసుకుంటే మనము రకరకాల ఫోటోలు పెట్టేస్తుంటారు, ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు వస్తే వాళ్ళకి లైక్లు వస్తుండే, దాన్ని వాళ్ళు చూసి పొంగిపోతారు, ఆనందపడిపోతారు, వా నాకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది అని చెప్పి ఈ విధంగా అనుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఏం లాభం వస్తుంది దాంతో? ఎటువంటి లాభం లేదు కదా. ఇప్పుడు నేను ఒక వీడియో తీస్తున్నానంటే మీకు ఏదో లాభం ఉందనే కదా మీరు చూస్తున్నారంటే, అంటే సమాజానికి ఏదో మెసేజ్ ఇస్తున్నానని అర్థం. అట్లాంటిది మనము ఇప్పుడు అదేవిధంగా నేను ఒక బిజినెస్ మ్యాన్, నేను సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా రకరకాల నేను చేసే యాక్టివిటీస్ పెడతాను. ఎందుకంటే సమాజానికి నేను ఏదో తెలియపరచాలి కాబట్టి నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాడుకుంటున్నాను. నేను మంచితనం కోసం వాడుకుంటున్నాను కానీ చెడ్డతనం కోసం వాడట్లేదు కదా. ఆ విధంగా మీరు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ ఒక గూగుల్ మీరు వాడుతున్నారంటే మంచితనం కోసం వాడితేనే, అండ్ ఎంతవరకు డేటా పెట్టాలో అంతవరకు డేటా పెడితేనే మీ డేటా అనేది సేఫ్ ఉంటుంది, లేకుంటే చాలా కష్టం. చాలా 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 నేరాలు జరుగుతున్నాయి. టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, గూగుల్ ద్వారా, ఎవడు పడితే వాడు మనకు కాల్ చేయడం, ఎవడు పడితే వాడు మెసేజ్ చేయడం, అంటే మన డేటా పోతుంది. ఎట్లా పోతుంది అసలు? మీరు పెడుతున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో డేటా ఇదంతా కూడా. అండ్ గూగుల్ ఇమేజెస్లో కూడా వచ్చేస్తున్నాయి, ట్రాఫిక్ సర్చ్ ఇంజన్స్ వచ్చేస్తున్నాయి, చాలా సైట్స్ అనేది అపీరెన్స్ అవుతున్నాయి. మీరు విజిట్ చేస్తున్న డేటింగ్ సైట్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా పైరేటెడ్ సాఫ్ట్వేర్స్, మూవీస్ విజిట్ చేస్తున్నారు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి. అసలు డేటా ఎలా దొంగలిస్తున్నారు? అసలు మెయిన్ డేటాని దొంగలించడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వైరసెస్, వార్మ్స్ అని, ట్రోజన్స్ అని, మాల్వేర్స్ అని, స్పైవేర్స్ అని, రూట్ కిట్స్ అని, ఇలా రకరకాల టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. ఈ వైరసెస్ ఎవరు క్రియేట్ చేస్తారు?
హ్యాకర్స్ అని చెప్పొచ్చు, మనము సైబర్ క్రిమినల్స్ కూడా అని చెప్పొచ్చు. సో దీని ద్వారా మీ డేటా అనేది దొంగలిస్తున్నారనమాట. అదేవిధంగా మీ ఫోన్లో కూడా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఈ అప్లికేషన్స్లో కూడా కొంత డేటా అనేది మీరు పెడుతున్నారు. అండ్ మీ ఫోన్లో ఉన్న డేటాని ఈ అప్లికేషన్స్ ద్వారా తీసుకుంటున్నారు. లైక్ కాంటాక్ట్స్ అని, లొకేషన్స్ అని, మీ ఫొటోస్ గ్యాలరీ అని. డేటింగ్ సైట్స్లో కూడా కొంచెం మంది అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటుంటారు. అండ్ అదేవిధంగా కొన్ని ఎడిటింగ్ చేయడానికి కూడా కొన్ని అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవడానికి కొన్ని అప్లికేషన్స్ వాడుతుంటాం మనం. దీని ద్వారా కూడా ఏమవుతుందంటే ఫిల్టరింగ్ కోసం చేస్తుంటారు. సో ఫిల్టరింగ్ చేయడంతో కూడా మీ డేటా అనేది మీరు ఇచ్చేస్తున్నారు. అంటే మీ సర్వర్లో స్టోర్ అయిపోతుంది, ఎవరైతే అప్లికేషన్ సంబంధించిన సర్వర్ ఉందో. అండ్ ఈ డేటాని వాడు ఎక్కడెక్కడ అమ్మేసుకుంటున్నారు అనమాట. సో ఇలా రకరకాల మనము చూస్తుంటే మన డేటా ఒకసారి మీరు ఇంటర్నెట్లో పెట్టారంటే పోయినట్టే. ఇక మీరు దాన్ని వెనకాల తెచ్చుకోవడం సాధ్యం కాదు. రకరకాల ఫొటోస్ని తీసుకోవడము, దాన్ని మార్ఫింగ్ చేయడము, ఎడిటింగ్ చేయడము, అండ్ మంచిగా అందమైన అమ్మాయిల ఫోటోలను తీసుకొని యూట్యూబ్లో కవర్ పేజెస్ లాగా పెట్టుకోవడము, అదేవిధంగా పాన్ చాట్స్లలో వీడియోస్కి కవర్ పేజ్ లాగా పెట్టుకోవడము, అందరు చూసి అరే అమ్మాయి బాగుందని చెప్పి దాని మీద క్లిక్ చేయడము, డబ్బులు సంపాదిస్తున్నారు దీని ద్వారా. అంటే మీ డేటా ద్వారా డబ్బులు సంపాదిస్తుంది. అందుకే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ రోజులలో. ఇన్ఫర్మేషన్ని ఎలా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ మీరు ఎలా ప్రిజర్వ్ చేస్తున్నారు, ఎలా దీన్ని దాచుకోవాలని ప్రయత్నిస్తున్నారు, ఎలాంటి ప్రిన్సిపల్స్ మీరు వాడతారు, ఎలాంటి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, ఇలాంటి రకరకాల మనం చూస్తుంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా చాలా ప్రయత్నాలు మనం చేస్తున్నాం ఈ రోజులలో. ర్యాన్సమ్వేర్ అటాక్ కూడా జరుగుతుంది. రకరకాల వైరసెస్ మీ కంప్యూటర్లో వచ్చేస్తున్నాయి. యాంటీవైరస్లు ఏం చేయలేని పరిస్థితిలో, గవర్నమెంట్ డేటా పోతే గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో. సో ఈ సర్ఫేస్ వెబ్లో ఇలాంటి డేటా అనేది ఉంటుందండి. సో ఈ డేటా అనేది ఒకసారి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పోయిందంటే మళ్ళీ దీన్ని మనం రప్పించుకోవడం చాలా చాలా కష్టం. నేను రీసెంట్గా లడాక్ విజిట్ చేసినప్పుడు కూడా డేటా మీదనే నేను ట్రైనింగ్ కండక్ట్ చేయడానికి వెళ్ళాను. అక్కడ గవర్నమెంట్ నన్ను ఇన్వైట్ చేసి ఇన్ఫర్మేషన్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, బికాజ్ అక్కడ వచ్చేసి మనకి 2 నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి, చైనా అండ్ పాకిస్తాన్. సో వీళ్ళు దగ్గరలో ఉన్నారు కాబట్టి మన డేటాని దొంగిలించే ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి ఈ డేటాను ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఆ కాన్సెప్ట్ మీద నేను ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక డేటాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి, రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఒక ఫోటో లోపల హైడ్ చేసుకోవడం కానీ, ఒక డాక్యుమెంట్ లోపల హైడ్ చేసుకోవడం కానీ, ఒక వీడియో లోపల హైడ్ చేయడం కానీ, ఒక MP3 ఫైల్ లోపల హైడ్ చేయడం కానీ, ఇలాంటి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. మనకి స్టెగ్నోగ్రఫీ అని పిలుస్తాం మనం. దీని ద్వారా మనము డేటాని హైడ్ చేసి మన డేటాని అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము సర్ఫేస్ వెబ్ గురించి మాట్లాడితే చాలా చిన్నదంది. చాలా మీరు ఏదైతే ఉన్నారో ఇప్పుడు సర్ఫేస్ వెబ్ మీద ఉన్నారు, ఇంకా డీప్ వెబ్ ఉంది, ఇంకా డార్క్ వెబ్ ఉంది. దాని గురించి మీరు తెలుసుకుంటే షాక్ అయిపోతారు. ఓ మై గాడ్, ఇలా అసలు ఏం జరుగుతుంది? సో నేను డేటా గురించి ఇంత చెప్పాను, సర్ఫేస్ వెబ్లో ఏదైతే జరుగుతుందో. దీంట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఎక్కువ టార్గెట్ ఆర్గనైజేషన్ ఏదంటే హాస్పిటల్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నటువంటి డేటా అనేది చాలా కాన్ఫిడెన్షియల్, lakhs of rupees ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు మన ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్స్, మన గవర్నమెంట్ కూడా కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది కదా, EHS కార్డ్ అని చెప్పేసి, ఆరోగ్యశ్రీ అని చెప్పేసి, ఇలాంటి రకరకాలు ఇస్తున్నారు కదా. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేది కూడా హాస్పిటల్స్ ద్వారానే సైబర్ క్రిమినల్స్ దొంగలిస్తున్నారు. ఆల్రెడీ మనకి ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 178 కంట్రీస్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. ఒక్కసారి మీ డేటాని ఎంక్రిప్ట్ అవుతే దాన్ని డీక్రిప్ట్ చేయలేము. ఇప్పుడు కూడా జరుగుతుంది అది. వానాక్రై 2.0 అది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. అండ్ దేన్ని ఫస్ట్ అటాక్ చేశారో సైబర్ క్రిమినల్స్? WHO, యూకేలో ఉన్నటువంటి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని అనేది అటాక్ చేయడం జరిగింది. మీరు గూగుల్లో చూడొచ్చు, దానికి సంబంధించిన న్యూస్ 2017లో వచ్చింది. చాలా పెద్ద అటాక్ అనేది జరిగిందనమాట. చాలా డేటా అనేది పోయింది. చాలామంది దాన్ని తెచ్చుకోలేకపోతున్నారు, దాన్ని డీక్రిప్ట్ చేసుకోలేకపోతున్నారు. మాలాంటి ఎక్స్పర్ట్స్ని సహాయం తీసుకుంటూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అల్గరిథం ఏదో మాకు తెలియట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి అన్నీ కూడా మనకి సర్ఫేస్ వెబ్లోనే జరుగుతున్నాయి. అంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాని ఈ సర్ఫేస్ వెబ్ లేదు, దీని ద్వారా రకరకాల సోర్సెస్ నుంచి మీ డేటాని దొంగలిస్తున్నారు అనమాట. సో ఇదండి సర్ఫేస్ వెబ్ గురించి. దీని తర్వాత మనం డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్ గురించి మనం ఎపిసోడ్ 2 అండ్ ఎపిసోడ్ 3లో డిస్కస్ చేసుకుందాము. సో దీనికి సంబంధించిన ఏదైనా క్వైరీస్ ఉంటే దయచేసి మీరు కామెంట్లో కొట్టచ్చు. అండ్ అదేవిధంగా నేను ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 త్వరలో నేను రిలీజ్ చేస్తాను. ఖచ్చితంగా దీన్ని పూర్తిగా చూడండి అండ్ షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీ రిలేటివ్స్ కూడా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బికాజ్ చాలా ఇంపార్టెంట్ నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను ఈ వీడియోస్లో. చాలా క్రిమినల్స్, సైబర్ క్రిమినల్స్ మీ డేటాను ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, అసలు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, అసలు మీ డేటా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి, ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తానమాట ఈ ఎపిసోడ్ 2 అండ్ ఎపిసోడ్ 3లో. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం కొత్త వీడియోతోటి వస్తాం, ఎపిసోడ్ 2 తోటి. సో ఐ విల్ కమ్ అప్ విత్ న్యూ వీడియో అగైన్. సో ఫర్ నౌ లెట్ మీ సైన్ అవుట్. జై హింద్.